తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా సిమన్ టీవీ చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మా సిమన్ టీవీలో ఇప్పుడు మనం జనవరి 2025 నుంచి 31 డిసెంబర్ 2025 వరకు కూడా, అంటే ఆ సంవత్సరం మొత్తం కూడా ఆంగ్లనామ సంవత్సరం అంటాం. ఆంగ్లనామ సంవత్సరం మొత్తం కూడా 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి గురుడు ఈ సంవత్సరంలో 14 మే నుంచి మీ ద్వితీయ భావంలో నుంచి తృతీయ భావంలోకి వెళ్తున్నాడు. అంటే వృషభ రాశి నుంచి అలాగే మిథున రాశిలోకి వెళ్తున్నాడు గురుడు. దానికంటే ముందర శని భగవానుడు చెప్పాలంటే శనీశ్వరుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి మారుతున్నాడు, ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పుడు మే 30వ తారీఖు నుంచి ఆయన కుంభరాశిలోంచి మీనరాశిలో జలతత్వ రాశిలోకి వెళ్తున్నాడు ఆయన. అంతేకాకుండా రాహుకేతులు కూడా మారుతున్నారు. ఈ నెల సంవత్సరంలో కూడా 4 గ్రహాలు, పెద్ద గ్రహాలు బ్రహ్మాండంగా మారబోతున్నాయి. అలాగే రాహు మీనరాశిలోంచి కుంభరాశిలోకి 18 మే మారుతాడు ఆయన కుంభరాశిలోకి. అలాగే కేతువు కూడా కన్యా రాశిలోంచి సింహరాశిలోకి, మంచి రాశి అండి కేతువుకి, మంచి అద్భుతమైన రాశి. కేతువు సింహరాశిలోకి 18 మే నుంచి మారబోతున్నాడు. అలాగే రాహు కూడా అతని మిత్రక్షేత్రం అనేటువంటి రాహు కుంభరాశిలో వస్తున్నాడు కాబట్టి శనిలాగే యాక్ట్ చేస్తాడు, శనిలాగే ఫలితాలు ఇస్తాడు. అంతకంటే ఎక్కువ మంచి ఫలితాలు కూడా ఇస్తాడు. ఇప్పుడు మనం చెప్పుకుందాం. ముందుగా మేషరాశికి ఇందా చెప్పినట్టుగానే మేషరాశి వారికి గురుడు తృతీయ భావంలో ఉండడం వల్ల చక్కటి ప్రయాణాలు చేయడము, ఈ సంవత్సరం మొత్తం కూడా ఆనందంగా ఉండడము, ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడకుండా సకాలంలో మీ చేతికి ధనం రావడము, అంతేకాకుండా మీ తోబుట్టువులు వాళ్ళందరికీ మీరు సహాయ సహకారాలు చేయడము, మీ వే ఆఫ్ థింకింగ్ చాలా బాగుంటుందండి. కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి, దాన్ని కార్యరూపంలో దాల్చి బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. మే నుంచి కూడా మీకు మంచి శుభవార్తలు, శుభకార్యాలు చేయడము, కష్టపడి స్వార్జిత ధనం అంటాం కదా, కష్టపడి సంపాదించే ధనం మీకు ఉంటుంది. ఈ గురుడే మళ్ళీ అక్టోబర్ 18వ తారీఖుని ఉచ్చస్థితిలో కర్కాటక రాశిలో వస్తున్నాడు. కర్కాటక రాశిలోకి గురుడు వచ్చాడంటే మీకు అద్భుతం కదా. 9th హౌస్ లార్డ్ 4th భావంలోకి వస్తాడు, ఎగ్జాల్టేషన్లో ఉంటాడు. తర్వాత 12 నవంబర్లో కూడా కొద్దిగా రెట్రగేషన్లో ఉంటాడు. ఏదేమైనా కూడా గురుడు 4th భావంలోకి రావడం వల్ల, ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ధనయోగం బాగా ఉంటుందండి. చదువు విషయంలో అంటే ఈ అక్టోబర్ 18 నుంచి చదువు బాగా ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి విద్యలో. అలాగే గాయకులకు కూడా బాగా డెవలప్మెంట్స్ ఉండడము, సంగీత ప్రియులు ఉంటారు, సంగీతంలో బాగా మేటి అనిపించిన వాళ్ళు, సంగీతంలో బాగా ఉన్నవాళ్ళు బాగా ఉంటారు. వాళ్ళకి అద్భుతమైన కాలం అండి. వాళ్ళకి 4th భావం చాలా బాగుంది. అంతేకాకుండా వాహనాలు, గృహాలు, వేద పండితులకి బ్రహ్మాండంగా ఉండడం, ఇవన్నీ కూడా 4th భావంలో చాలా చాలా బాగుంటుంది. అన్నిటికన్నా ముఖ్యం మాతృప్రేమ మీకు చాలా బాగుంటుందండి. మీ మీద మీ తల్లిగారి యొక్క ప్రేమ అమోఘం, అద్భుతం. అలాగా 4th భావంలో రాహు గురుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. అంతేకాకుండా కేతువు కూడా ఈ 5వ స్థానంలో ఉన్నాడు. మీ జాతకాల్లో కూడా చూసుకోండి, 5వ స్థానంలో కనుక కేతు అంటే ఫస్ట్ ఆడపిల్ల లక్ష్మీదేవి పుడుతుంది. అలాగే సంతాన యోగం మీకు బాగా ఉండడానికి అవకాశాలు కేతువే ఇస్తాడు. 5వ స్థానంలో కనుక కేతు ఉంటే సినిమా రంగంలోనూ, టెలివిజన్ రంగంలోనూ, అలాగే యూట్యూబ్ ఛానల్స్లోనూ, అలాగే ఇంకా చెప్పాలంటే సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి కళారంగం బాగా డెవలప్ అవుతారండి. అంతేకాకుండా స్టాక్ మార్కెట్, నేను ఆడమని చెప్పను ఎవరికి కూడా, స్పెక్యులేషన్ అంటాం కదా, స్టాక్ అండ్ షేర్స్ అంటాయి, వాళ్ళకి చాలా సంవత్సరం బాగా కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు, అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా రవి బుధులు కూడా అండి, అసలు రవి బుధులు కాంబినేషన్ అని చెప్పవలసిన అవసరం లేదు. కానీ రవి బుధులు సెప్టెంబర్ 17వ తారీఖున కన్యా రాశిలో వస్తున్నారు. మీకు రవి బుధులు బుధాదిత్యోగం కదా, 6వ భావంలో రవి బుధులు ఉన్నారంటే సెప్టెంబర్ 17 నుంచి బాగా ఉండడం వల్ల, అంటే 6వ భావంలో ఉండడం వల్ల శత్రు భయం లేకుండా ఉండడము, శత్రువులు మిత్రులు అవ్వడము, అలాగే స్టాంపింగ్, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడము, 6వ భావంలో రవి అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్స్ ద్వారా మీకు ఉద్యోగాలు రావడము. మీ ఆడవాళ్ళకి కూడా చెప్తున్నానండి, ఇదంతా కూడా ఆడవాళ్ళకి, లేడీస్ కూడా ఉపయోగపడుతుంది. మీకు చాలా బాగుంటుందండి. మీకు బాగా గ్రూప్స్లోను వాటిలోనూ రాస్తున్నారు. మీకు ఎడ్యుకేషన్ తగ్గట్టుగా ఏ ఎగ్జామ్ రాస్తే
ఆ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవడము, అక్కడ H1B వీసా రావడము, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ముఖ్యంగా మీ మేనమామలకి చాలా అద్భుతమైన కాలం అని చెప్పచ్చు. అంతేకాకుండా అష్టమ స్థానంలో రవి బుధులుతో కలిసిన కుజుడు ఎప్పుడు ఉంటారు? నవంబర్లో ఉంటారండి. నవంబర్ 2025 ఇయర్ ఎండింగ్లో. సో అష్టమ స్థానంలో రవి బుధులు ఉన్నారంటే గవర్నమెంట్ ద్వారా ధనం రావడము, అలాగే ఆయుర్దాయం ఎక్కువ ఉండడము, అదృష్టవంతులుగా ఉండడము, అలాగే విదేశాల నుంచి ధన సౌకర్యము, ధనము రావడము ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అష్టమ భావం సామాన్యం కాదు. తలవంతలకు వచ్చే ధనయోగం చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం 11వ భావంలో ఉన్న రాహు గురించి తెలుసుకుందాం. మే 18 వరకు మారుతాడు కదా. రాహు మాత్రం మీకు బాగా యోగాన్ని ఇస్తాడండి. 11వ భావంలో ఉన్న రాహు ధనయోగాన్ని సృష్టిస్తూ ఉంటాడు. బాగా విపరీతం ధనాన్ని, విదేశ పర్యటనని, రాహు ఫ్లైట్స్ కూడా ఎక్కిస్తుంటాడు. అంతే ఆయన రాహు వాయుతత్వ రాశిలో ఉన్నాడు, కుంభరాశిలో. అంటే మీరు ఫ్లైట్స్ ఎక్కి విదేశాలకు వెళ్ళడము, అదే పుణ్యక్షేత్ర దర్శనాలు చేయడము, పుణ్య నదుల స్నానాలు చేయడము, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు చేయడము, ఇవన్నీ లాభంలో ఉన్న రాహు కదండి. మీరు ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో ఉన్నతంగా రాణించి మీకు మంచి అద్భుతమైన ఫలితాలు శని భగవానుడి కంటే ఎక్కువ ఇస్తాడు. ఎందుకంటే శని భగవానుడి యొక్క క్షేత్రంలోనే హౌస్లో రాహు ఉన్నాడు. ఖచ్చితంగా శని భగవానులాగే యాక్ట్ చేస్తుంటాడు. అది చాలా బాగుందండి. రాహు 11వ భావంలో రాహు అన్ని గ్రహాల కంటే విపరీత రాజయోగాన్ని మీకు ఇస్తాడు, ఇందులో డౌట్లేదు. శని 12వ భావంలో ఉండవాలంటే ఏమవుతుందంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఉండడము, నీటి గండం ఉండడము జరుగుతుంది. అంటే మీకు ఒక విధంగా చెప్పాలంటే ఏలినాడు శని ప్రభావం స్టార్ట్ అయింది. కానీ భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే శని వాయుతత్వ రాశిలో, కుంభరాశిలో బాగా పవర్ఫుల్గా ఉంటాడు. కానీ మీ జలతత్వ రాశిలో, మీనరాశిలో అంత పవర్ఫుల్గా ఉంటాడండి. అంటే జనరల్గా జలతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా నీటి గండం ఇవ్వడానికి కొంచెం అవకాశాలు ఉంటాయి తప్ప అంత విపరీతమైన ఇబ్బంది మాత్రం పెట్టడు. అలాగని చెప్పి శనీశ్వరుని పూజించుకోవడం ఉండకూడదు. శనీశ్వరుని పూజించాల్సిందే. సో ఈ విధంగా 12వ భావంలో శని ఉండడం వల్ల ధనాన్ని ఇవ్వడము, ఒక గ్రామానికి అధికారిగా చేయడము, శని కార్యకర్త లీడర్షిప్ క్వాలిటీస్ ఇవ్వడం కూడా బాగా ఉంటుందంటే ఎక్కువ జనాలు ఎక్కువ ఉంటే అక్కడ మీరు బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీకు ఎక్కువ శ్రమ, కష్టపడుతూ ఉంటారు. పాదాలకి కొద్దిగా ఇబ్బంది కలుగుతుందండి. అంటే శని మీనరాశిలో అంటే పాదాలకు సంబంధించిన వ్యవహారం ఉంటుంది. పాదాలకి కొద్దిగా నొప్పులు రావడము, కొద్దిగా చిన్న చిన్న ఇబ్బంది కలగడము ఉంటుంది మేషరాశి వాళ్ళకి. అలా చెప్పి అందరికీ ఉంటుందా? అలా కాదండి. మీ జాతకాల ప్రకారము జరుగుతున్న దశల ప్రకారము ఆధారపడి ఉంటుంది, అంతే కదా. కాబట్టి మీకు భయపడాల్సిన అవసరం లేదండి. ముఖ్యంగా గురుడు, కేతువు, అలాగే శని రాహువుల యొక్క ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. సో ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు ఉన్నాడంటే అమ్మవారు. అమ్మవారిని విశేషంగా పూజించడం వలన, శివాభిషేకాలు చేసుకోవడం వలన మీరు అన్ని రంగాల్లోనూ అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఇందాక. రాహు ప్రభావం అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి మంచి పదవులు రావడం కూడా రాహు కారకుడు అవుతాడండి. పదవులు రావడము, మిమ్మల్ని అంటే మీ మాటకి విలువ చలామణి అవడము, మాటకు విలువ ఇవ్వడము, ప్రజాదరణ ఎక్కువగా ఉండడము ఈ రాహు ప్రభావంలో ఉంటుంది. ఈ రాహు చాలా సామాన్యమైన వ్యక్తి కాదండి. రాహుకి అమ్మవారి పూజలు చేసినా, శివాభిషేకాలు చేసినా, విష్ణు ఆరాధన చేసినా కూడా మంచి శుభాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.